హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా టేస్టీగా ఎమ్మీగా కాజు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో చూసేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ కుకింగ్ వీడియోస్ కోసం వాచ్ చేయండి. ముందుగా మనం కాజు పేస్ట్ కోసం ఒక ఆనియన్, అరకప్పు జీడిపప్పు, ఇవి రెండు ఒక పావుసేరు వాటర్లో ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు పచ్చివాసన అనేది పోయిద్ది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి మసాలా కర్రీ గ్రేవీ కావాల్సిన టమాటోని చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని, ఇది మనకి స్పైసీకి మనం గరం మసాలా వేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో పచ్చిమిర్చి ఒకటి సరిపోతుంది. ముందుగా కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసాను నేను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. బటర్ ఉన్న వాళ్ళు బటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. దాంట్లో గార్నిష్ కావాల్సిన ఒక 1/2 కప్పు జీడిపప్పుని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మిగతా ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న టమాటోస్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. మనకి ఈ కుకింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, ఫ్రైడ్ రైసెస్లోకి కానీ ఈ కర్రీ బాగుంటుంది. ఇలాగ ఫ్రై అయ్యేలోపు మనం బాయిల్ చేసుకున్న ఉల్లిపాయ, జీడిపప్పుని మిక్స్ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకొని పక్కకు పెట్టుకొని, ఇలాగా మనకు ఆనియన్స్ టమాటోస్ బాగా మెత్తగా ఫ్రై అవుతాయి. చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగ పౌడర్ కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం, జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత మనం మిక్స్ పట్టుకున్న కాజు పేస్ట్ కళాయిలోకి వేసుకొని కొంచెం వాటర్, అంటే మరీ బ్యాటర్ థిక్గా ఉంటే కన్సిస్టెంట్ బాగోదు. సో ఒక టీ గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసుకొని ఫైనల్గా కసూరి మెంతి 1 స్పూను మెత్తగా నలిపి గ్రేవీలో వేసేసేయాలి. కొంచెం 5 minutes అటు తిప్పుకొని ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని ఉంటే కొంచెం బటర్ కానీ లేదా నెయ్యి వేసేసుకోవాలి. క్రీమ్ అనేది ఆప్షనల్, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కర్రీ రెడీ అండి. నేనైతే చపాతీలోకి చేశాను ఈ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం వాచ్ చేయండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ వేసుకోండి. బాయ్ అండి.